గుర్తుపెట్టుకోండి, దిస్ విల్ బి ఆన్ రికార్డ్. ఏంటంటే, ఇఫ్ సంబడి ఈస్ టాకింగ్ అబౌట్ సమ్ ప్రోగ్రామ్, సమ్ ప్లాన్, సమ్ యాక్టివిటీ, అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఒక కార్యక్రమం చేద్దాం అని మాట్లాడుతున్నాడు అనుకోండి, దానికి అర్థము రెండు సంగతులు. వాడికి దాని విషయం కనీస పరిజ్ఞానం ఉంది, హీ నోస్ అబౌట్ ఇట్. రెండవ పాయింట్, హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. ఈ రెండు నేను చెప్పాను. హీ నోస్ అబౌట్ ఇట్ అండ్ హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. దాని గూర్చిన కనీస పరిజ్ఞానం ఉంది, ఇది చేద్దామనే ఆసక్తి వాడికి ఉంది. సో లెట్ హిమ్ డూ ఇట్, లెట్ హిమ్ డూ ఇట్. అది ఎనీ డ్యామ్ థింగ్ ఏదైనా కానీ. ఇప్పుడు ఎవరైనా వచ్చి మన పిఏ సిస్టమ్, మైక్ సిస్టమ్ బాగోలేదండి, సౌండ్ సిస్టమ్ అని మాట్లాడుతుంటే నాకు దాని ఏబిసిడీలు తెలియదు. వాడు మాట్లాడుతున్నాడంటే వాడికి నాకంటే కొంచెం నాలెడ్జ్ అయితే ఉంది, దాని మీద ఇంట్రెస్ట్ అయితే ఉంది. కాబట్టి నేనేం అలసిపోకుండా, అరే బాబు అట్లయితే చెయ్యి, మరి చేయండి. నేను చేయనిచ్చినందుకు వాడు సాటిస్ఫై అవుతాడు, ఇక్కడ పని జరుగుతుంది. 3 ప్రయోజనాలు చేయనిచ్చినందుకు. చేయనిచ్చినందుకు వాడు సంతృప్తి పొందుతాడు, ఆనందిస్తాడు, పని కూడా మూడోది ఏంటంటే వాడు నన్ను లీడర్ చేస్తాడు. హీ మేక్స్ మీ ఏ లీడర్. అన్నీ నేనే చేస్తాను అనేటోడు లేబరు, ఆ లీడర్ కాదు.